ఒక్క సెకండ్ ఊహించుకోండి. భూమి మీద ఉన్న 800 కోట్ల మంది మనుషులు ఒక్కసారిగా మాయమైతే ఏమవుతుంది? మీ పక్కనున్న వాళ్ళు, రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు, ఇలా మనందరం అదృశ్యమైన కేవలం కొన్ని గంటల్లోనే ఈ ప్రపంచం ఎంత భయంకరంగా మారబోతుందో తెలుసా? ఈ భూమి మీద మనుషులు మాయమైన మొదటి 3 గంటల్లోనే ప్రపంచమంతా చీకటైపోతుంది. ఎందుకంటే పవర్ ప్లాంట్స్లో బొగ్గు అయిపోయి ఎలక్ట్రిసిటీ మొత్తం కట్ అవుతుంది. 48 గంటల్లో మెట్రో ట్రైన్స్, అండర్ గ్రౌండ్ టనల్స్ అన్ని నీళ్లతో మునిగిపోతాయి. 3 రోజుల తర్వాత ఇళ్లల్లో ఒంటరిగా మిగిలిపోయిన లక్షలాది పెంపుడు జంతువులు ఆకలితో రోడ్లపైకి వస్తాయి. జూలలో ఉన్న క్రూర మృగాలకి ఫుడ్ లేక చనిపోతాయి. కానీ అసలైన విపత్తు 1 నెల తర్వాత మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లోని కూలింగ్ వాటర్ ఆవిరైపోయి అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి పేలిపోతాయి. హిరోషిమా కంటే 1000 రెట్లు ఎక్కువ రేడియేషన్ ఈ భూమిని కమ్మేస్తుంది. మన వల్ల భూమిపై ఉన్న మిగతా జీవరాశులు కూడా కొన్ని ఏళ్ల పాటు నరకం అనుభవించాల్సి వస్తుంది. కానీ ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్ ఉంది. ఇంత విధ్వంసం జరిగాక ఒక 300 ఏళ్లకి భూమి మళ్ళీ పచ్చదనంతో నిండిపోతుంది. పొల్యూషన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఈ భూమికి మనుషుల అవసరం అస్సలు లేదు. కానీ మనుషులకే ఈ భూమి చాలా అవసరం. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ రియాలిటీస్ రోజు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.